వాహనాలకు రేడియం అంటించడం వల్ల రాత్రి సమయాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రేగొండ ఎస్ఐ దాసరి సుధాకర్ అన్నారు. రేడియం స్టిక్కర్ అంటిద్దాం, యాక్సిడెంట్స్ నివారిద్దాం అనే నినాదంతో అలైవ్ అరైవ్ కార్యక్రమం రేగొండ మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ దాసరి సుధాకర్ ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్స్ వేశారు. అనంతరం ట్రాక్టర్ యజమానులకు రేగొండ ఎస్ఐ సుధాకర్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ట్రాక్టర్ ముందు భాగంలో అలాగే సైడ్లకు, ట్రాలీ వెనుక భాగాల్లో రేడియం స్టిక్కర్లు అతికించడం ద్వారా రాత్రి సమయంలో వాహనం స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. అలాగే ప్రతి వాహనానికి సరైన లైటింగ్ ఉండాలని, డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ప్రతి ఒక్క ట్రాక్టర్లు కానీ, ఎడ్లబండ్లు కానీ, బైక్స్ కానీ రేడియం స్టిక్కర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ రేడియం స్టిక్కర్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకు బండికి సడన్గా లైట్ ఫెయిల్ అయినప్పటికీ ఆపోజిట్ వచ్చే బండ్లకు ఉన్న లైట్ వల్ల మన మెరవడం వల్ల ఒక వెహికల్ ఏదో వస్తుందని చెప్పేసి ఆపోజిట్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకునే ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్లు కొన్ని చూస్తే ఒక్క లైటు లేదా అసలు లైట్ లేకుండా కూడా అప్పుడప్పుడు రోడ్ల మీద అవుపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ లైట్ కూడా ముందు చిన్నగా ఉండడం వల్ల అది ఆటోనా లేకపోతే ఏదో చిన్న వెహికల్ అనుకుంటూ ఉంటారు. తీరా దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పుడు ఆ ట్రాక్టర్ అనేది తెలవడం జరుగుతుంది. దానివల్ల ఆటోస్కు, వేరే బైక్స్కు కూడా యాక్సిడెంట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ప్రతి ట్రాక్టర్ వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా బాడీని టోటల్ కవర్ అయ్యేటట్టు రేడియం స్టిక్కర్స్ చిన్న చిన్న అంటించాలి. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ కాకుండా సైడు, డబ్బాకు సైడు అండ్ మడిగర్ రేకులకు కూడా సైడ్ అంటించి యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేసుకోవాలి. సో అరైవ్ అనే క్యాంపెయినింగ్లో భాగంగా దీన్ని అందరూ కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ యొక్క నేను మొన్న చెప్పగానే ఈరోజు రూపిరెడ్డిపల్లి సర్పంచ్ గారు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. చాలా